భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ యుద్ధానికి మాకు సంబంధం లేదంటూ ఇప్పుడు అమెరికా చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలోనే అసలు అమెరికా పాకిస్తాన్ మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అనేటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎందుకు అమెరికా చేతులెత్తేసింది, అమెరికా చేతులెత్తేయడం వల్ల భారత్కి అది ప్లస్సా మైనస్సా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా మాకు ఆ యుద్ధంతో సంబంధం లేదంటూ చేతులెత్తేసింది. పాకిస్తాన్ మీద చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఇప్పుడు అమెరికా ఇటువంటి నిర్ణయానికి రావడానికి గల కారణం ఏంటి? అమెరికా చేతులెత్తేయడం వల్ల అది భారత్కి ప్లస్సా మైనస్ కాబోతుందా అంటే ఏం చెప్తారు? చేతులు ఎత్తేసిందా, చేతులు కడుక్కుంటుందా? ఓకే, వాషింగ్ ద హ్యాండ్స్. హ్యాండ్స్ అప్ కాదు. అంటే నిన్న మొన్నటి వరకు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు తగ్గించేందుకు మేము ఏదైనా చేస్తామంటూ మాట్లాడినటువంటి అమెరికా ఇప్పుడు సడన్గా ఆ యుద్ధానికి మాకు సంబంధమే లేదు అన్నట్లుగా మాట్లాడుతోంది, యూటర్న్ తీసుకుంది. ఏంటి సార్ కారణం? అంటే ఏంటి, గోపిన గోడ మీద పిల్లి అంటారా? ఎలా చూడాలా? అమెరికా ఈ విధమైనటువంటి బిహేవియర్ ఇప్పుడు యాక్చువల్గా అక్కడే అసలు అమెరికాలోనే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మధ్య అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు భిన్న ధృవాలుగా ఉన్నారా? అసలు ఏం జరుగుతోంది? ట్రంప్ వర్సెస్ జేడీ వాన్స్ అంతర్యుద్ధమా? అంటే ట్రంప్ ఒక రకమైన వ్యాఖ్యలు ఏంటి, జేడీ వాన్స్ ఇంకో రకమైనటువంటి వ్యాఖ్యలు ఏంటి? ట్రంప్ నిన్న ఏం మాట్లాడారు? ఆయన నిన్నేమని ట్వీట్ చేశాడు? నాకు ఇరు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయంటాడు. నాకు భారత్ పాకిస్తాన్ రెండు కావాల్సినవే అంటాడు. వాళ్ళు అడిగితే నేను వస్తాను, నేను పరిష్కరిస్తాను అంటాడు. ఇప్పుడు ట్రంప్ మాటలు ఒక ట్వీట్కి ఇంకో ట్వీట్కి అసలు పొంతన ఉండట్లేదు. సరే, ఆయన విధానం ఆ విధంగా ఉంటే జేడీ వాన్స్ ఏమంటాడు? నన్ ఆఫ్ బిజినెస్. ఇది ఎక్కడి విడ్డూరమా మనకు అర్థం కావట్లా. ఇప్పుడు ప్రతి దేశానికి ఉంటారు, అధ్యక్షుడు ఉంటాడు, ఉపాధ్యక్షుడు ఉంటాడు, ఇద్దరిది ఒకే మాటగా ఉండాలా? ఈ భిన్న ధృవాలు ఏంటో మనకైతే అర్థం కావట్లా. టిట్ ఫర్ టాట్ అనేమో ట్రంప్ అంటాడు. ఇప్పుడు భారత్ టిట్ ఫర్ టాట్ చేసింది. పహల్గాంపై పాకిస్తాన్ దాడి, 28 మంది పర్యాటకుల్ని బలి తీసుకుంది. మోడీకో బతావో అన్నాడు వాడు. ఏది అక్కడ నన్ను కూడా చంపండి అని ఆ మహిళ అడిగితే భర్త శవం దగ్గర టెల్ మోడీ అన్నాడు. ఆమె నిజంగానే మరి మోడీకి చెప్పింది. మోడీ వెంటనే తుడిచిపెట్టాడు. ఏది మొత్తం అక్కడ అసలు ఆ బోర్డర్ స్థావరాలు లేకుండా చేశారు. అసలు మొత్తం అసలు ఆ భూభాగం ఏది ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే కాదు, అసలు ఫస్ట్ టైం 50 ఏళ్ల చరిత్రలో పాక్ గగనతలంలో కూడా భారత్ విమానాలు వెళ్ళాయి. మొత్తం ఏది ఆ మౌలానా మసూద్ అజర్ తుడిచిపెట్టేశారు. అసలు అతని ఆ శిక్షణ శిబిరాలు కానీ, అతని ఇల్లు కానీ, అతని ఇంట్లో 14 మంది హతం అయిపోయారు. అవును, వాడే కాదు, అసలు లేటెస్ట్గా నిన్న మనం చూసాం కాందహార్ హైజాకర్ హతం, వాడిని కూడా లేపేశారు. ఏది కాందహార్ అప్పుడు ఆ విమానాన్ని హైజాక్ చేసినటువంటి ఆ ఉగ్రవాదిని కూడా చంపేసిన పరిస్థితి అనమాట. అసలు ఇవాళ ఇప్పటికీ పాకిస్తాన్ ముందుకు రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు లష్కరే తోయిబా చీఫ్ సయీద్ ఎక్కడున్నాడు? లేకపోతే జైషే మహమ్మద్ చీఫ్ అజర్, వాళ్ళిద్దరిని మేము స్వాధీనం చేస్తాం, అప్పచెబుతాం, సజీవంగా ఆ ఇద్దరు ఉగ్రవాదులను అప్పచెబుతామని ఆ విధమైనటువంటి సంకేతం పాకిస్తాన్ నుంచి రాకుండా చచ్చిన ఉగ్రవాదులకి అధికార లాంఛనాలతో అంత్యక్రియల అంటే ఏంటి? అక్కడ ప్రభుత్వాన్ని నడుపుతోంది ఉగ్రవాదులు, ఉగ్రవాదులే పాకిస్తాన్ పాలకులు. తేడా ఏం కనపడతలేదు. ఎవరు పాలకులే ఉగ్రవాదులు, ఉగ్రవాదులే పాలకులుగా పాకిస్తాన్. లేకపోతే ఉగ్రవాదుల్ని చంపితే మీరు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరుపుతారా? వాళ్ళు ఏమన్నా అమరవీరులా? అదే కనపడుతుంది మనకి. వాళ్ళ పాకిస్తాన్ పాలిట అమరవీరులు ఉగ్రవాదులు అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఇవాళ
భారత్ పాక్ వార్లో బ్రిటన్ ఎంపీ ఏమన్నారు? ఇవాళ ప్రతీకారం తీర్చుకుంది భారత్ అన్నాడు. ఇప్పుడు ఈరోజు జేడీ వాన్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అంటే వాట్ ఈజ్ యువర్ బిజినెస్? భారత్ పాక్ వార్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడంటే అసలు నీ బిజినెస్ ఏంటి? ఇప్పుడు నీ బిజినెస్ ఆయుధాలు అమ్ముకోవడమా? అమెరికా బిజినెస్ ఏంటంటే అణ్వస్త్రాలు అమ్ముకోవడమా? అంటే మీరు ప్రపంచ శాంతి కోరుకుంటున్నారా, ప్రపంచాన్ని యుద్ధంలో ముంచాలని కోరుకుంటున్నారా? అంటే పాకిస్తాన్కి కూడా ఇప్పుడు రేపటి నుంచి సరఫరా చేస్తావా? ఆల్రెడీ చైనా సరఫరా చేస్తుంది, దొంగచాటుగా మొత్తం ఇచ్చేసింది. ఇవాళ JC-10 యుద్ధ విమానాలు చైనా నుంచే కదా వాడికి వచ్చింది. ఎవరికి? పాకిస్తాన్కి. C-10 తుర్కియా ఇచ్చింది. ఇప్పుడు తుర్కియా ఇచ్చిన విమానాలు, చైనా పంపిన విమానాలతోనే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఏమున్నాయి? భారత సైనిక శక్తితో పోల్చుకుంటే పాకిస్తాన్ సైనిక శక్తి ఎంత? ఇది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సైనిక శక్తి భారతదేశం. అతను 12వ స్థానంలో ఉన్నాడు పాకిస్తాన్. అంటే ఇవాళ ఎందుకు ఈ దొంగ వ్యవహారాలు? నేరుగా ఇవ్వండి, మద్దతు ఇస్తే. చైనా అయినా సరే, ఇవాళ చైనా గ్లోబల్ టైమ్స్ ఏమని రాసింది? వెంటనే భారత విదేశాంగ శాఖ ఖండించింది, తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. భారత్ యుద్ధ విమానాలు 3 పాకిస్తాన్ ధ్వంసం చేసిందంట. 25 మంది భారత సైనికుల్ని చంపేసిందని. అరే, ఒక్క యుద్ధ విమానాన్ని భారత్ కోల్పోయిందా? అక్కడ లేచిన విమానాలు లేచినట్టే తుదముట్టిస్తోంది. అసలు మీ రాడార్ వ్యవస్థనే ధ్వంసం చేసింది భారత్. ఇప్పుడు మనం తీసుకున్నాం ఏది, అదే S-400 400 కిలోమీటర్ల రేంజ్లో నీకు లేపేస్తోంది. మీరు లేవగానే మట్టు పెడుతోంది. ఏ విధంగా చైనా గ్లోబల్ టైమ్స్ అలా రాస్తుంది అంటే ఏంటి? అటు ఆయుధాలు సరఫరా చేస్తున్నారు, ఇటు ఈ సమాచారమైన వార్తలు, ఇన్ఫర్మేషన్లో కూడా మీరు ఇవాళ పాకిస్తాన్ తరఫున మీరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారా? ఇప్పుడు IS విక్రాంత్ వచ్చింది. IS విక్రాంత్ ఇవాళ అరేబియా సముద్రంలో ఎంటర్ కాగానే దాని వెనక 26 యుద్ధ నౌకలు సిద్ధంగా ముందుకు పోతున్నాయి. మొత్తం 15 పాకిస్తాన్ యుద్ధ నౌకల్ని ధ్వంసం చేశారు. మొత్తం ఒక 3 యుద్ధ విమానాలని నాశనం చేశారు. పాకిస్తాన్ ఒప్పుకుంది అది. ఏది, మా వాళ్ళు ఇంతమంది చనిపోయారు, మాదింత జరిగింది. అఫ్కోర్స్ 100 మంది ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఫైటర్ జెట్ పైలట్ మన వాళ్ళ అదుపులో ఉన్నారు. పైలట్ కూడా ఇవాళ దొరికాడు. సరిహద్దులు దాటి వస్తున్నటువంటి కొంతమందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఏదో రకంగా ఇవాళ భారత సరిహద్దు రాష్ట్రాల్లో ఉద్రిక్తత సృష్టించాలా, రాజస్థాన్ని టార్గెట్ చేయాలా, పశ్చిమ బెంగాల్ని టార్గెట్ చేయాలా, మొత్తం అంతా ఏది పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ ఆ విమానాశ్రయాలపై దాడులకు మీరు పురిగొల్పటం. ఇప్పుడు ఈ యుద్ధం భారత్ తెచ్చింది కాదు, ఈ యుద్ధం తెచ్చింది ఎవరు? పాకిస్తాన్ తెచ్చిన యుద్ధం. పాకిస్తాన్ ఇవాళ యుద్ధం చేస్తుంటే ఇప్పటికి కూడా మనం యుద్ధానికి సిద్ధపడతలేదు. మనం ఏంటి, మనల్ని మనం రక్షించుకుంటున్నాం, అటువైపు నుంచి వస్తున్న వాటిని నాశనం చేస్తున్నాం. మనమేమి అటువైపు పంపట్లేదు. ఎప్పుడైతే పహల్గామ్ దాడికి ప్రతీకార దాడి తీర్చుకున్నామో, మొత్తం ఆ ఉగ్రవాద శిబిరాల్ని నాశనం చేశామో, మసూద్ అజర్ అతని యొక్క శిక్షణా శిబిరాన్ని ధ్వంసం చేశామో, అయిపోయింది. ఏది, భారత్ నుంచి టార్గెట్ రీచ్ అయింది. అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళు యుద్ధం ప్రారంభించారు. ఇప్పుడు ఆ యుద్ధానికి మనం ప్రతిచర్య చేపడుతున్నాం. భారతదేశం కనుక యుద్ధమే చేస్తే, పాకిస్తాన్పై దాడికి మనం సిద్ధపడితే 24 గంటలు, కేవలం 24 గంటల్లో తుడిచిపెడతారనమాట. 7 రోజులు అని చెప్తున్నారు, అంతా ఒకటిదే. అసలు ఇంతవరకు అసలు మన మిసైల్స్ అన్ని రెడీ బయటికి తీయలేదు ఇంకా. అగ్ని గనక వచ్చిందంటే నిప్పుల వర్షం కురిపిస్తుంది. పృథ్వీని గనక వదిలారంటే పాకిస్తాన్ పృథ్వీ గజ గజ వణకాలన్నమాట.
ఓకే. అక్కడ దాకా తెచ్చుకోకూడదు కదా. ఇప్పుడు అమెరికా ఇవాళ ముందు మీరు మీ దేశం మీ ప్రభుత్వం ముందు మీరు సమావేశం కండి, మీ కాంగ్రెస్లో డిస్కస్ చేసుకోండి, మీ దగ్గర ఉన్న సెనేట్లో చర్చించండి, ఎవరికి మీరు మద్దతు ఇవ్వాలి. షేమ్ ఆన్ పార్ట్ ఆఫ్ అమెరికా. ఎగ్జాక్ట్. ఏది సిగ్గుచేటు. మీ ఉపాధ్యక్షుడు భారత్ పర్యటనలో ఉన్నాడు కుటుంబంతో సహా. జేడీ వాన్స్, ఉషా వాన్స్, ఆ ముగ్గురు బిడ్డలు ఇవాళ ఆగ్రా సందర్శన, భారతదేశంలో అన్ని ప్రాంతాలు వాళ్ళు తిరుగుతుంటే ఉగ్ర దాడికి పాల్పడింది ఎవరు? పాకిస్తాన్. పహల్గామ్ దాడి ఎప్పుడు జరిగింది? జేడీ వాన్స్ భారత్ పర్యటనలో జరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే అది ఎవరిపై దాడి? అది భారత్పై దాడి కాదు, అది అమెరికాపై దాడి. అమెరికా భారత్ సంబంధాలపైన దాడి. ట్రంప్ గెలిచిన తర్వాత ప్రధాని మోడీ అతన్ని అభినందించటం, ట్రంప్ మోడీ ఫోన్ కాల్స్, మోడీ అమెరికా పర్యటన, జేడీ వాన్స్ భారత్ పర్యటన, చైనా నుంచి యాపిల్ పరిశ్రమలు భారత్కి రావడం, యాపిల్ ఐఫోన్లు భారత్లోనే తయారవడం, చైనాని అమెరికా ఒంటరి చేస్తోంది. ఇవాళ చైనా అమెరికా టారిఫ్ వార్. ఈ నేపథ్యంలో జరిగిన దాడిది. ఏది? పహల్గామ్ ఉగ్ర దాడి జేడీ వాన్స్ పర్యటనలో జరిగిందంటే అమెరికాకి అది టార్గెట్, హెచ్చరిక. ఇప్పుడు ఒకటి కృష్ణ, ఇప్పుడు ట్రంప్ పాకిస్తాన్ పర్యటన, అప్పుడు మనం వాళ్ళ మీద దాడి చేసి అది ఎవరిపై దాడి? నిజంగా నీకు పాకిస్తాన్పై దాడి మనం చేయాలనుకుంటే ట్రంప్ ఉన్నప్పుడు ఎందుకు చేస్తాం? మామూలుగా ఉన్నప్పుడే చేస్తాం. అవును. ట్రంప్ అక్కడ పర్యటనలో ఉన్నప్పుడు మనం దాడి చేసామంటే అర్థం అదే అమెరికా మీద దాడిగా వస్తుంది. ఆ మాత్రం రోషం, ఆ మాత్రం పౌరుషం అమెరికాకి కొరవడిందా? జేడీ వాన్స్ పర్యటనలో ఉన్నప్పుడు పాకిస్తాన్ పహల్గామ్ దాడి చేస్తే సంజాయిషి అడగాల్సిన బాధ్యత అమెరికా ప్రభుత్వానికి లేదా? ట్రంప్కి లేదా? నిన్న ఒక రకంగా, మొన్న ఒక రకంగా, ఇవాళ ఇంకో రకంగా ఇలా ప్లేట్లు ఫిరాయిస్తే నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ప్రపంచ దేశాలన్నీ ఇవాళ పాకిస్తాన్కి అదే చెప్తాయి. ఏంటి? నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇప్పుడు ఇవాళ ఏంటి? మీరు మీ డాలర్ పతనం, మీ డాలర్కి ప్రత్యామ్నాయంగా యూరోపియన్ ఇవాళ దేశాలన్నీ కరెన్సీ, దాంతో గనక భారత్ జతగూడిందంటే ఇవాళ భారత్ ఒక్కటేనే ఆసియా ఉపఖండంలో మీకు మద్దతుగా ఉంది. ఎవరికి? ట్రంప్కి మద్దతుగా నిలబడింది. లేకపోతే అమెరికా ప్రభుత్వంతో సత్సంబంధాలని కోరుకుంటోందంటే ఇవాళ కోట్లాది భారతీయులు అక్కడ ప్రవాస భారతీయులుగా అక్కడ స్థిరపడ్డారు. వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళు మనకి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, అమెరికా సంపద పెరగాలని మనం కోరుకుంటాం. కానీ ఇవాళ భారత్ పాక్ వారు నాకు రెండు కళ్ళు, వాళ్ళు అడిగితే నేను మధ్యవర్తిత్వం చేస్తానని అధ్యక్షుడు అంటాడు. అసలు ఇది నా బిజినెస్ కాదంటాడు ఉపాధ్యక్షుడు. ఇది కాదు అమెరికన్స్ వాళ్ళ నుంచి కోరుకుంది. అమెరికా అగ్రదేశంగా ఇవాళ అందరూ కోరుకుంటోంది, ఆశిస్తోంది ఇదా? ఇవాళ నువ్వు వచ్చి న్యాయం చేయాలి. నిజంగా నీ దేశం గనక ఉగ్రదాడులపై నీ దేశంలో యుద్ధం చేస్తుంటే నువ్వేదో అందరినీ సంఖ్యలేసి స్పెషల్ ఫ్లైట్లో పంపించేస్తున్నా, ఇక్కడ నా దేశంలో ఈ ఉగ్రవాదులు ఉండదగరు, వాళ్ళని తిరుగుటపాలో పంపిస్తున్నా, ఉగ్రవాదంపై అమెరికా పోరులో చిత్తశుద్ధి ఇవాళ ప్రశ్నార్థకం. నిజంగా మీకు చిత్తశుద్ధి కనుకుంటే ఇవాళ ఉగ్రవాదంపై భారత్ యుద్ధం చేస్తుంది. భారత్కి మద్దతుగా మీరు నిలవాలి. అమెరికా భారత్ ఇవాళ రెండు ఏకమై ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదులందరినీ ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి ఇవాళ యుద్ధాన్ని మేము ఎంజాయ్ చేస్తామండి, మీ కన్ను మీరు పొడుచుకున్నట్టు. ఎందుకంటే ఒసామా బిన్ లాడెన్ లాంటి వాళ్ళని ఇంకా అనేక మందిని పాకిస్తాన్ తయారు చేస్తుంది. లాడెన్ విధ్వంసం గుర్తు లేదా? మరోసారి మళ్ళా దాడి జరగాల అమెరికా పైన, ట్విన్ టవర్స్. ఇవాళ ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన్ పట్ల ఇప్పటికీ అమెరికా ఇదే కన్సర్న్ చూపిస్తే నష్టపోయేది అమెరికా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.